హలో అందరికీ వెల్కమ్ టు వర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ చేస్తున్నాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. గిన్నె హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మటన్ కర్రీ కాబట్టి గ్రేవీ ఉండాలని మేమైతే 3 ఆనియన్స్ తీసుకున్నాము. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలపెట్టుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు నేను మీకు ఒకటి చెప్తాను హెల్త్ గురించి. మంచిగా డైలీ బీట్రూట్ జ్యూస్ తాగండి. హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో. డైలీ ఒక 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగినా కానీ హెల్త్కి బాడీకి ఎన్నో పోషకాలు వస్తాయి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలపెట్టుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, ఫ్యాన్ కింద కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తే అసలు కళ్ళ నుంచి వాటర్ రావు అనేసి. అదైతే నేను ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇవి మంచిగా వేగిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి, లేకపోతే కలర్ చాలా చేంజ్ అవుతాయి. మటన్ని కడుక్కోవాలి. మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేగే వరకు. ఇప్పుడు మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి గిన్నెలో. ఇది కూడా మంచిగా వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి అంతా. మంచిగా కలపెట్టుకోవాలి ఇలా. మంచిగా కలపెట్టుకోవాలి ఇలా. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మాత్రం డైలీ మంచిగా హెల్త్కి సంబంధించినవి చెప్తాను. మంచిగా టిప్స్, హెల్త్ బెనిఫిట్స్, మంచిగా మన హెల్త్ ఎలా ఉంచుకోవాలి, మంచిగా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ కూడా చెప్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు ఎక్కువ మంది. అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తాయి. ఇప్పుడు మంచిగా ఇవి 5 మినిట్స్ ఉడికిన తర్వాతకి మూత పెట్టుకొని తీసుకోవాలి. తీసిన తర్వాత 2 చెంచాల కారం వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన కారం వేసాను, మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా కారం వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలపెట్టుకోవాలి. కారం ఉప్పు వేసుకున్న తర్వాత నిజం చెప్పాలంటే మటన్ కర్రీ చాలా ఈజీ, ఇంకా చికెన్ కర్రీ కంటే. మటనే కాకపోతే ఎక్కువ టైం ఉంటుంది. స్టవ్ మీద ఒక దానికన్నా ఒక 10 మినిట్స్ ఎక్కువసేపు పెట్టి ఉడికియాలి అంతే. కాకపోతే ఈజీ మటన్ కర్రీ. మంచిగా అన్నీ పట్టేటట్టు మంచిగా కలపెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాతకి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతకి మళ్ళీ మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీర. మంచిగా ఇలా ఉడకాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా సేమ్ నేను చెప్పినట్టు చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.